ఓపెన్ టాక్ కి స్వాగతం. గతంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ నీళ్ళని మనకు ఇచ్చినట్టుగా ఆయన మెగ్నానిమిటీ చూపించి ఒక అడుగు ముందుకేసి ఇవ్వటం వల్ల మన 8 జిల్లాలు సస్యశ్యామలం అని చెప్పి అప్పుడు మాట్లాడటం జరిగింది. తాజాగా దానికి సంబంధించిన ఒక వీడియోను అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఆ వీడియోను ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రదర్శించి చూపించింది. ఆ రోజు కేసీఆర్కు జగన్కు మధ్య ఉన్న రహస్య బంధాన్ని అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు చేయడం జరిగింది. ఇక కృష్ణా జలాలకు సంబంధించి గతంలో కేసీఆర్ చొరవ చూపి ఏపీకి నీటి విడుదల చేశారనేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు. ఆ మాటలను ఈరోజు ప్లే చేయడం జరిగింది. వాస్తవానికి ఇదంతా కూడా 2 పార్టీలు లబ్ధి పొందడానికి ఆడిన డ్రామా తప్ప వాస్తవానికి 2 ప్రభుత్వాలు సఖ్యతగా ఉండి ఒకరి సమస్యలను ఒకరు సామరస్యంగా పరిష్కరించుకోవడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ ప్రభుత్వాలు కలిసి ఉండటం కాదు, వారి వ్యక్తిగత ప్రయోజనాల నిమిత్తం కలిసి ఉంటున్నారు. అంటే ప్రభుత్వానికి ప్రజలకు మేలు జరగటం కంటే వారికి మేలు జరగటం అనేది ఇక్కడ ప్రధాన అజెండా. ఆ కోవలో భాగంగానే గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా ఎందుకు వ్యతిరేకించాడు? చంద్రబాబు నాయుడు నిద్రపోతున్నాడా, కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఏపీకి నష్టం జరుగుతుందని చెప్పి ఆ రోజుల్లో విమర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి గెలిచిన వెంటనే ఏం చేశాడు? కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్కి వెళ్ళి అక్కడ బిర్యానీ పెడితే తినొచ్చాడు. అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పదే పదే కేసీఆర్ ఇంటికి దాదాపు 4-5 సందర్భాల్లో ఇంటికి వెళ్ళి శుభ్రంగా బిర్యానీ తినొచ్చాడు. అంటే వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతారు. ఆ రోజు ప్రతిపక్షంలో విమర్శించి కనీసం 6 నెలలు కూడా గెలవక ముందే ముఖ్యమంత్రి అయిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టుకి పరిగెత్తేశాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు? తెలంగాణ నీటిని ఏపీకి ఇచ్చారంట. అంత డ్రామా. ఏపీ నీరే ఏపీకి వచ్చింది అంతే తప్ప నిజంగా తెలంగాణ నీటిని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా అంత మెగ్నానిమిటీ చూపించి మనకి ఇచ్చుండుంటే నాగార్జున సాగర్ డ్యాము మీద ఎందుకు మన హైడ్రామా నడిపారు? సో అసలు తెలంగాణలో ఏం వీడియో ప్రదర్శించారో మనం ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత ఆ మాటలకు అర్థమేంటో ఒకసారి చూద్దాం. ప్రకాశం, నెల్లూరు, తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదిలితేటప్పటి నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవాళ ఆ పరిస్థితి ఈ రోజు ఉంది. కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు. మనకు సంబంధించిన 8 జిల్లాల అధ్యక్ష, రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు 6 జిల్లాలు, గుంటూరు, కృష్ణా అప్ టు వెస్ట్ గోదావరి, కృష్ణా ఆయకట్టుకు సంబంధించి మొత్తం ఆయకట్టే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి, మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. విన్నారు కదా? అంటే కేసీఆర్ నంట జగన్మోహన్ రెడ్డి అడిగిన వెంటనే కృష్ణా జలాలకు సంబంధించి ఆయన వదిలితేనే కానీ మనకు రావట. కాబట్టి తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి మన ఏపీకి నీళ్లు వదలటం వల్ల 8 జిల్లాలలో నీటి కొరత లేకుండా పోయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఇవన్నీ కూడా కేవలం డ్రామాలే. అప్పుడు వాటా ప్రకారం ఏపీకి రావాల్సిన దానికంటే ఒక్క చుక్క నీరు కూడా కేసీఆర్ వదలలేదు. అది జగమెరిగిన సత్యం. కానీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కేసీఆర్ని మరి అంత ఆకాశానికి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని అంత ఆకాశానికి ఎత్తాల్సిన అవసరం లేదు. ఎందుకు ఎత్తారు అంటే నేను ఇందాకే చెప్పినట్టు అన్ని వ్యక్తిగత ప్రయోజనాలు. ఈ నాయని పొగుడుతాడు, ఆయన ఈయన్ని పొగుడుతాడు. అవి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని వాళ్ళు అనుకుంటారు, కానీ అవి వ్యక్తిగత ప్రయోజనాలు. చూడండి, ఇరు పార్టీలకి ఎప్పుడైనా చిన్న ఇది వచ్చినప్పుడు లేదా ఏ ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక పార్టీ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటారు. మన కేసీఆర్ విమర్శ చేయలేదా ఎన్నికల సందర్భంలో? ఏపీ రోడ్లు ఎలా ఉంటాయి, తెలంగాణ రోడ్లు ఎలా ఉంటాయి మీరు చూసుకోండి. ఏపీ ఏమో చీకట్లలో ఉంది, తెలంగాణ ఏమో వెలుగు జిలుగుల్లో ఉందని చెప్పి కేసీఆర్ వ్యాఖ్యానించాడు కదా. మరి మెగ్నానిమిటీ చూపించి నీళ్లు ఇచ్చాడని చెప్పిన కేసీఆర్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి పాలన మీద విమర్శలు చేశాడంటే అప్పుడు తెలంగాణ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రయోజనాల కోసం. రేపు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? తెలంగాణ సీఎం కేసీఆర్ మీదో లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీదో విమర్శలు చేస్తాడు. ఎందుకు? ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి. అంటే ఇవి రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వాళ్ళ పార్టీ ప్రయోజనాల కోసం వాడుతున్న డ్రామాలు. జగన్మోహన్ రెడ్డి మెగ్నానిమిటీ అంటున్నాడు కదా. మరి అంత మెగ్నానిమిటీ ఉంటే మొన్న ఎన్నికల రోజు ఈ తెలంగాణలో పోలింగ్ రోజుకి ఒక రోజు ముందు అర్ధరాత్రి నాగార్జున సాగర్ డ్యాము మీద ఎందుకు హైడ్రామా నడిపారు? జగన్మోహన్ రెడ్డి 100 మంది పోలీసులను పంపుతాడు, కేసీఆర్ 100 మంది పోలీసులను పంపుతాడు. డ్యాము మా స్వాధీనంలో ఉందంటే మా స్వాధీనంలో ఉందని చెప్పి ఇరువురు ప్రకటన చేస్తారు. మరి ఎందుకు జరిగింది? అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? మనకి విడుదల చేయాల్సిన నీరు విడుదల చేయలేదు కాబట్టి మేము నీటి విడుదల కోసం డ్యామ్ను ఆక్రమించుకున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మరి
అంత మెగ్నానిమిటీ చూపించినటువంటి కేసీఆర్ ఎందుకు నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి మొన్న నీళ్లు విడుదల చేయలేదు? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా. నువ్వు అసెంబ్లీలో ఎత్తావు కదా ఆకాశానికి, మరి కరెక్ట్గా పోలింగ్ రోజే తెల్లారితే పోలింగు అంటే ఒక హైడ్రామా క్రియేట్ చేసి ఇరు రాష్ట్రాల మధ్య ఏదో ఉద్రిక్త వాతావరణం ఉందని క్రియేట్ చేసి మళ్ళీ సెంటిమెంట్ రగిల్చి బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి చేసిన డ్రామా. మరి ఆ తర్వాత ఏమైపోయింది డ్రామా? ఎన్నికలైన మన్నాడు నుంచి ఏది డ్రామా కనపడదే, ఈ రోజుకి కనపడదే డ్రామా. ఏమైపోయింది అంటే కేవలం అప్పటికప్పుడు ఇరువురు కలిసి ఆడిన ఒక డ్రామా. మరి నిజంగా నీళ్లు విడుదల చేయలేదని చెప్పిన వాడివి అసెంబ్లీలో ఆకాశానికి ఎందుకు ఎత్తావు కేసీఆర్ని? ఇకపోతే మనం దాని గురించి దీని గురించి అక్కర్లేదు. తెలంగాణ నుంచి ఏపీకి 2014 నుంచి 19 వరకు విద్యుత్ బకాయిలు ఉన్నాయి. వాస్తవానికి లోటు విద్యుత్తులో ఏర్పడిన ఆ రాష్ట్రాన్ని చంద్రబాబు గారు మిగులు విద్యుత్ దశగా తీసుకువచ్చి తెలంగాణకు విద్యుత్ అమ్మాం, మనం ఇచ్చాం. తెలంగాణకి ఏపీ నుంచి విద్యుత్ ఇచ్చాం. దానికి సంబంధించి 4,000 నుంచి 5,000 కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నాయి. అవి రావటం లేదని చెప్పి చంద్రబాబు గారు అప్పుడు ట్రిబ్యునల్లో కేసు కూడా వేశారు తెలంగాణ మీద. జగన్మోహన్ రెడ్డి గెలిచిన వెంటనే ముందు ఆ కేసు విత్డ్రా తీసుకున్నాడు. ఎందుకనంటే కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న లోపాయికర ఒప్పందం అది. అప్పుడు గెలుపుకి సహకరించాడు కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం మీద వేసినటువంటి దాన్ని కేసును వాపసు తీసుకున్నాడు. వాపసు తీసుకుని ఏమన్నాడు? మేము కూర్చుని మాట్లాడుకుంటాం, కేసులు అనేది పరిష్కారం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక డైలాగ్ కూడా వదిలాడు. సరే ఓకే, మరి 4.5 ఏళ్ళు దాదాపు 4 ఏళ్ల 10 నెలల గడిచిపోయింది కదా. మరి 5,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి విడుదల చేశాడా, వసూలు చేశాడా? లేదు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కేసు వేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఎందుకు ఆ రోజు ఆడిన డ్రామా ఎందుకు? టీడీపీ హయాంలో వేసిన కేసును వాపసు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మీరు దాన్ని బలంగా పట్టుకుని 5,000 కోట్లు తీసుకుని ఉంటే ఈరోజు ఏపీకి చెందిన డిస్కమ్లకు 5,000 కోట్లు చెల్లించి ఉండుంటే ప్రజల మీద భారం తప్పేది కదా. ఇప్పటికే 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. అంటే పక్క రాష్ట్రానికి విద్యుత్ ఇస్తే ఆ బకాయిలు వసూలు చేయలేక జగన్మోహన్ రెడ్డి ఆ భారాన్ని కూడా రాష్ట్ర ప్రజల నెత్తి మీద రుద్దాడు. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే కేవలం డ్రామాలే. ఏపీ తెలంగాణకి సంబంధించి అనేక విభజన సమస్యలు నేటికీ ఉన్నాయి. దాని గురించి ఏ రోజైనా కూర్చుని మాట్లాడుకున్నారా? కేసీఆర్ ఏమో ఏపీ వస్తాడు, జగన్మోహన్ రెడ్డి ఏమో తెలంగాణ వెళ్తాడు, వాళ్ళింట్లో వీళ్ళు వీళ్ళింట్లో వాళ్ళు ఒకరికొకరు బాగానే మిఠాయిలు తినిపించుకుంటారు, అంతా బాగానే ఉంది. ఏకంగా కేసీఆర్ ఇంటికి వెళ్ళిపోయి విజయసాయి రెడ్డి కేసీఆర్ కాళ్ళ మీద పడతాడు. ఎందుకంటే హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి వెన్నుదన్నుగా ఉన్న వ్యక్తి కేసీఆరే. చంద్రబాబు అంటే కక్ష. చంద్రబాబును ఓడించడం కోసం కేసీఆర్ ఎవరితోనైనా చేతులు కలుపుతాడు. దాని ఫలితమే మనం అనుభవించడం కూడా అది వేరే విషయం. అది అందరికీ తెలిసిన విషయమే. మొన్న కేసీఆర్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఏ రోజు పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడానికి నిర్ణయం తీసుకుందో వెంటనే కేసీఆర్ దగ్గరికి వచ్చేసాడు. ఎందుకు? సలహా కోసం. ఇప్పుడు నా చెల్లి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకుని ఏపీలో అడుగు పెడద్దట, మరి ఇప్పుడు నేనేం చేయాలి, ఎన్నికల్లో ఎలా ఎదుర్కోవాలి, మొన్న మీరు ఓడిపోయారు కదా, మీ అనుభవాలు ఏంటి చెప్పండి అని చెప్పి మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వచ్చి కూర్చుని మాట్లాడతాడు. అంటే మరి అది 2 రాష్ట్రాల ప్రయోజనమా, 2 పార్టీల ప్రయోజనమా? మీరు ఒకసారి ఆలోచించండి. రాష్ట్రాల ప్రయోజనం అయి ఉంటే నువ్వు మాట్లాడాల్సింది కేసీఆర్తో కాదు, రేవంత్ రెడ్డితో. ఎందుకని? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కనీసం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి శుభాకాంక్షలు కూడా తెలపలేదు జగన్మోహన్ రెడ్డి. స్వయంగా ఈ విషయం ఏబిఎన్తో నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో స్వయంగా రేవంత్ రెడ్డే చెప్పాడు. కనీసం ఇరువురికి మధ్య ఏదైనా ఉండవండి, ఒక వ్యక్తి పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలపడం అనేది ఆనవాయితీ. అది కూడా మన తెలుగు రాష్ట్రం. కానీ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేయలే. ఎందుకు చేయలేదు? అదే కేసీఆర్ గెలుచుంటే చేయటం కాదు, వెళ్ళిపోయి గట్టిగా హత్తుకునేవాడే ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్ళిపోయి. ఎందుకు చేయలేదు? రేవంత్ రెడ్డి అంటే పడదు. మరి ఇప్పుడు చెప్పండి, అంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలిసి నటిస్తున్నారా, లేదా రాష్ట్ర ప్రయోజనాల కోసమా? రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తితో నువ్వు సన్నిహిత సంబంధాలు పెట్టుకోవాలా. ఆ వ్యక్తితో మాట్లాడుకుని మన రాష్ట్రానికి రావాల్సిన వాటాలు ఏవైనా ఉంటే వాటిని సాధించుకోవాలి. మన ఏపీ నుంచి తెలంగాణకి వెళ్ళాల్సింది ఏమీ లేదు, కానీ తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సినవి చాలా ఉన్నాయి. మరి నువ్వు మాట్లాడి సాధించాలి కదా. సాధించావా? సాధించలేదు. అంటే ఇదంతా కూడా కేవలం ఒక హైడ్రామా. ఈ హైడ్రామాని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీలో ప్రదర్శించి కుండ బద్దలు కొట్టింది. కేసీఆర్కు జగన్కు మధ్య ఉన్నటువంటి రహస్య బంధాన్ని అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు చేసింది. ఇలాంటి డ్రామాలు ఈ 5 ఏళ్లలో ఎన్ని ఆడారో. కాకపోతే ఏంటంటే కేసీఆర్ని ఇంటికి పంపారు, రేపు జగన్మోహన్ రెడ్డిని పంపడానికి ప్రజలు సిద్ధమయ్యారు. అంతిమంగా డ్రామాలు ఆడి పార్టీ ప్రయోజనాల కోసం పాటుపడిన ఈ ఇద్దరిని కూడా ప్రజలు ఇంటికి పంపడం అనేది ఖాయం. ఆల్రెడీ ఒకరు వెళ్ళారు, ఇంకొకరు వెళ్లాల్సి ఉంది, అంతే తేడా.